అందరికీ నమస్కారం అండి. నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట. జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, అవినీతికి అడ్డాగా మారిందని మరి ఏలేశ్వరం డిపో డిఎం గారు కాసులు కక్కుతుబడి జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం షాపింగ్లు నిర్మించుకోవడానికి స్థానం కల్పిస్తున్నారని, వాళ్ళకి సహాయపడుతున్నారని వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. జగ్గంపేట పరిసర ప్రాంతంలో పల్లెటూర్లు ఎక్కువ, జనాభా ఎక్కువ. మరి ఇది 4 రోడ్లు సెంటర్లో ఉండటం వల్ల అధికంగా వస్తున్న ప్రయాణికులకు సౌకర్యం లేకుండా ఇక్కడ జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ షాపింగ్లు నిర్మించుకోవడానికి ఏ విధంగా డిఎం గారు పర్మిషన్ ఇస్తున్నారో ఒకసారి వీడియో ద్వారా అడగదలుచుకున్నాం. మరి ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఇది ఆర్టీసీ కాంప్లెక్సా లేకపోతే షాపింగ్ కాంప్లెక్సా అనే విధంగా తలపిస్తుంది. మరి ఇటీవల జగ్గంపేటలో పార్క్ ఉన్నటువంటి ప్రాంతంలో పార్క్ తీసేసి ఒక భారీ బట్టల షాప్ నిర్మాణం చేస్తున్నారు. దీని గురించి డిఎంని అడగ్గా అది విజయవాడ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పేసి డిఎం గారు చెప్తున్నారు. విజయవాడలో పర్మిషన్ ఇచ్చే వాళ్ళకి జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలం ఎంత ఉంది, అక్కడ ఎన్ని షాపులు నిర్మాణం చేసుకోవచ్చు, అక్కడ ఉన్న జనాభా ఎంత, ఇదేమీ ఆలోచన చేయరండి. డిఎం గారు పర్మిషన్ లేకుండానే మాట చెప్పకుండానే వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడ సామాన్యంగా వ్యాపారం చేసుకునే చిన్న తరహా వాళ్లకు డిఎంఏ కాసులు తీసుకుని అక్కడ తీసుకెళ్లి పర్మిషన్ ఇప్పిస్తున్నారని మాకున్న సమాచారం ప్రకారం. మరి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో మరి షేట్ అనేవాడు హోటల్ నిర్మించి ఉన్నాడు. ఆ హోటల్ దగ్గర రోడ్డు మీద పార్కింగ్ చేయటం వల్ల లోపలికి బస్సులు వెళ్ళటానికి అస్సలు ఖాళీ లేకుండా రోడ్డు ఇరుగ్గా తయారైంది. దానివల్ల పోయిన నెలలో ఒక మహిళ బస్ కింద పడి అక్కడికక్కడే స్పాట్లో ప్రాణాలు కోల్పోవటం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి డిఎం ఏమైనా సమాధానం చెప్పాడండి? మరి అయ్యవారు మరి అప్రమత్తంగా అజాగ్రత్త వల్ల మరో మహిళ కాలు ఇరిగిపోయింది జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో. ఇలాగ అనేక ప్రమాదాలు జరుగుతుంటే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో డిఎం గారు సమాధానం చెప్పాలి. మరి ఎంతమందికి జగ్గంపేట కాంప్లెక్స్ లో పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి ఎన్ని గజాల్లో పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి షాపులు నడుపుతున్నాడా, అసలు ఏమన్నా ఎప్పుడైనా పరిశీలన చేసి ఉన్నారా? అక్కడ ఒక నోటీసు బోర్డు ఏర్పాటు చేసి పలానా వాళ్ళకి ఎంత స్థలం ఇచ్చాం, పలానా వాళ్ళకి ఎంత స్థలం ఇచ్చాం, వాళ్ళ పరిమితి ఎంత అని చెప్పేసి వాళ్ళు ఎంత కడుతున్నారు, వాళ్ళే స్వయంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పేసి మీరు తెలియచేయాలని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మేము ఫోన్ చేస్తే ఏ లేదు, విజయవాడ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారండి, మాకు సంబంధం లేదంటున్నాడు. మరి ఏ విధంగా పర్మిషన్ విజయవాడ నుంచి ఇచ్చి ఉన్నారు? జగ్గంపేట ఉన్నటువంటి ఆ సర్కిల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎంత, దానికి ఎంతవరకు షాపులు నిర్మాణం చేసుకోవచ్చు, అసలు ఆర్టీసీ బస్సు లోపలికి వెళ్ళడానికి సూట్ ఉందా లేదా, బయటకు రావడానికి అడ్డంగా అక్కడ వాహనాలు నిలిపివేస్తుంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఎవరు కూడా దారికి అడ్డంగా పార్కింగ్ చేయకుండా ఉండటానికి మీరు ఎవరినైనా మనిషిని పెట్టి అక్కడ క్లీన్ చేయించున్నారా? అసలు మా జగ్గంపేట దౌర్భాగ్యం ఏంటంటే ఇటు జగ్గంపేట నుండి వైజాగ్ కానీ, అటు శ్రీకాకుళం కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, భద్రాచలం కానీ, కాకినాడ కానీ ఎటు వెళ్ళాలన్నా సెంటర్లో ఉన్నటువంటి జగ్గంపేటలో మరి బస్సులు, సూపర్ బస్సులు, ఎస్ బస్సులు కానీ జగ్గంపేట కాంప్లెక్స్కి రాకపోవటం మా దౌర్భాగ్యం. మరి ఎక్కడో విజయవాడలో బస్సు ఎక్కి జగ్గంపేటలో దిగాలంటే అన్నవరం టికెట్ తీసుకోవాలా, మరి వైజాగ్లో బస్సు ఎక్కి జగ్గంపేటలో దిగాలంటే రాజమండ్రి టికెట్ తీసుకోవాలా? మా ప్రాంతం నుంచి బస్సులు వెళ్తూ కూడా మాకు బస్సులు ఎక్కే సౌకర్యం లేకుండా చేసి మరి నేషనల్ హైవే నుంచి వెళ్ళిపోతూ అదనంగా మా దగ్గర డబ్బులు కాకుండా ఈ ఆర్టీసీలో పనిచేసే కొంతమంది డిఎం స్థాయి మనుషులు వాళ్ళ దగ్గర నుంచి బస్సులు లీజుకు తీసుకుని డిపో నుంచి వాళ్ళే రవాణా చేస్తున్నారని, ఎక్కడైతే కాసులు బాగా రాలుతాయో ఆ ప్రాంతాల్లో పెట్టుకుని ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని గండు కొడుతున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటాను. మరి జగ్గంపేటలో నిర్మాణం చేస్తున్నటువంటి కాంప్లెక్స్ లో ఆ కాంప్లెక్స్ తక్షణమే నిలుపుదల చేసి మరి అక్కడ ఎటువంటి కాంప్లెక్స్ కట్టకన్నా ఇప్పుడు ఎవరికైతే షాపులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు పరిమితి దాటి రోడ్డు మీద రాకన్నా, రోడ్డు మీద ఎక్కడన్నా పార్కింగ్ చేయకన్నా చూసేలాగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకన్నా మరి అక్కడ వాటర్ కలిగించి సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్ని చూసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి డిఎం అంతేకాకుండా గతంలో చిన్న చిన్న కారణాలకే మరి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా సస్పెండ్ చేసి రిమూవ్ చేసినటువంటి డ్రైవర్లని, కాంట్రాక్టర్లని, కార్మికుల్ని తక్షణమే తీసుకుని మరి ప్రైవేట్ గా ఎవరినైతే ఆప్టింగ్ డ్రైవర్లు తీసుకుంటున్నారో ఆప్టింగ్ డ్రైవర్లు ఉండటం వల్ల ఆర్టీసీకి అంత మంచిది కాదు.
ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఈ రోజు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి ఏ ప్రమాదాలు జరిగినా వాళ్ళు అంత బాధ్యత తీసుకోరు. కాబట్టి పర్మనెంట్ డ్రైవర్ని పర్మనెంట్ గానే ఉంచి రవాణా సాగించాలని, అలాగే డిపిటిఓ గారు ఒకసారి జగ్గంపేట వచ్చి జగ్గంపేట కాంప్లెక్స్ ని పరిశీలించి ఈ డిఎం మీద చర్యలు తీసుకోవాలని, మరి ఆర్టీసీ రవాణా చైర్మన్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తలకన్నా చూడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.